లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం మేషాది ద్వాదశ రాశుల వారికి దశ దిశ ఎలా ఉండబోతోంది, నవగ్రహాలు వారి యొక్క దశ దిశ ఎలా ఉండబోతోంది, ప్రథమార్థంలో ఎలా ఉంటుంది, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే మాస ఫలితాలన్నీ ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి, ద్వితీయార్థంలో ఒక రకంగా ఉంటాయి. ఎందుకు అంటే గ్రహాలు చలనాలు చేస్తుంటాయి కాబట్టి మనకి కొంచెం తేడాలు వస్తుంటాయి. అయితే ఈ ఫలితాలు, ఈ మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ మనకి గోచార రీత్యా సంబంధించినవే తప్ప వ్యక్తిగత పరిశీలన కాదు అని చిన్న సూచన. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే కనుక మీ డీటెయిల్స్తో మీ సంబంధిత పండితులను కలిసి వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి మిథున రాశి. మిథున రాశి మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2 పాదములు. ఆశ్వీజ మాసం అక్టోబర్ 3వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు జన్మలో కుజ, 4వ ఇంట రవి బుధులు, 5వ ఇంట శుక్రుడు ఉండడం వలన కుటుంబంలో చిన్నిపాటి కలహాలు, ప్రయాణంలో ఆటంకములు, జ్వరములు, చిన్న జ్వరములు, తల్లితో సుఖము అంటే తల్లి తరపు బంధువర్గం వారితో సుఖ సంతోషాలు, నేత్ర సంబంధించిన చిన్న రుగ్మతలు, జయము, సేవకుల వలన సుఖము, ఇష్ట కార్యసిద్ధి కలుగును. సంవత్సరం మొత్తం ఎలా ఉందో చూద్దాము. సంవత్సరంలో గురు, శని, రాహు, కేతువులు వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు చూద్దాం. గురువు యొక్క ఫలితములు తరచూ స్థానచలనములు, ప్రయాణములు, మంత్రసిద్ధి, శుభకార్యములు చేయటం వలన ధనము కొంచెం నష్టం కలుగుతుంది. మంత్రసిద్ధి అనగానే ఇక్కడ ఎవరైనా సరే మంత్రం గురువు ద్వారా తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో మంచి ముహూర్తం చూసుకొని మంత్రం కనుక తీసుకున్నట్టయితే మీకు ఆ మంత్రం సిద్ధిస్తుంది అని చెప్పడం జరిగింది. తదుపరి శని యొక్క ఫలితములు నవమ సంచారంలో ఉండడం వల్ల వివిధ రూపాల్లో కష్టములు, పాపకార్యములందు ఆసక్తి, ఏదైనా కార్యం చేయాలి అని అనుకుంటే అది మధ్యలోనే చెడిపోయే అవకాశం కనబడుతోంది. వృత్తి యందు ఆటంకములు కలిగిస్తుంది. రాహు యొక్క ఫలితము మనసు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఆనందమయ జీవితం గడుపుతారు. శరీరము బలంగాను ఆరోగ్యంగాను ఉంటుంది. కష్టములు చిన్నపాటివి వచ్చినా కానీ తొలగిపోతాయి. దాని ద్వారా మీకు శుభ సంకేతములు, శుభకార్యాలు చేయిస్తారు. భూ, గృహ, వస్తు, సంపద లాభంగా కనపడుతోంది. గృహ వాహన యోగం కనపడుతోంది. కేతు యొక్క ఫలితాలు, కేతు 4వ స్థానంలో ఉండడం వల్ల అస్థిర బుద్ధి, వాత సంబంధిత రుగ్మతలు, స్త్రీ మూలకంగా కలహములు, ప్రభుత్వ కార్యాలయంలందు మీరు తలపెట్టిన ప్రభుత్వ కార్యాలయాలు జయాన్ని సాధిస్తారు. ప్రయాణముల్లో లాభాలు పొందుతారు. ఈ మాసంలో మిథున రాశి వారికి కుజుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉండగా వైవాహిక జీవితంలో చిన్నపాటి ప్రతికూల ఫలితాన్ని చవిచూస్తారు. ఆప్తన జనుల నుంచి అంటే మీకు అత్యంత ఇష్టమైన వారి నుంచి విడిపోవడం మానసిక బాధకి గురి చేస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా ఇక్కడ చెప్పడం జరిగింది. గృహ వాహన కొనుగోలు విషయంలో కొంచెం ఆచితూచి కనుక వ్యవహరించినట్టయితే ప్రథమార్థంలో నిర్ణయం తీసుకుని ద్వితీయార్థంలో కనుక మీరు కొనుగోలు చేసినట్టయితే ఆ ఆస్తిలో మీకు ఎటువంటి చిరాకులు రాకుండా మీ సొంతమవుతుంది. ప్రథమార్థంలో అనుకూలించకపోయిన ఏ విషయమైనా మిథున రాశి వారికి ద్వితీయార్థంలో చాలా బాగా కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. ఎందువల్ల అంటే ఈ గ్రహాలు చలనాలు
అంటే చలనము అంటే కదలడం అనమాట. ఈ గ్రహాలు ఒకే స్థితిలో ఎల్లప్పుడూ ఉండవు కాబట్టి మీరు అనుకోవచ్చు ప్రథమార్థంలో ఎలా ఉంటుంది, ద్వితీయార్థంకి వచ్చేటప్పటికి ఎలా మారిపోతుంది అని. ఎందువల్ల మారుతుంది అంటే మనం ఎలాగైతే నడుస్తామో గ్రహాలు కూడా తమ స్థానాల నుంచి చలనం నడవడం వల్ల పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. కాబట్టి మీరు బాధపడవలసిన చింతించవలసిన పని లేదు. దానికి తగ్గ పరిహారాలను కూడా సూచించడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు చిన్నగా కనపడుతోంది. మీ యొక్క అధికమైన కోపం వల్లే ఇటువంటి చిన్న చిన్న అపార్థాలు తొంగి చూసే అవకాశం కనపడుతోంది. మీ కోపాన్ని భార్య అయితే భర్త, భర్త అయితే భార్య కోపాన్ని తగ్గించుకుంటే మీ భాగస్వామి మీ వల్ల బాధపడకుండా ఉండగలుగుతారు. వ్యాపార విషయాల్లో, సంతాన విషయాల్లో అభివృద్ధి కనపడుతోంది. ఈ నెలలో విద్యార్థులకు శ్రమే ఫలి అనే నమ్మకాన్ని మీకు కలిగేలాగా కనబడుతోంది. కుటుంబంలో సౌఖ్యము, అన్నదమ్ముల మధ్య అన్యోన్యత, సోదర సోదరీమణులతో సఖ్యత, తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కనబడుతోంది. మిత్రులతో వాదనకు దిగకుండా కొద్దిపాటి సంయమనం కనుక పాటించినట్లయితే ఆ మిత్రులు మీతోనే ఎల్లప్పుడూ ఉంటారు. మీకు చిన్న చిన్న సలహాలు కూడా ఇచ్చి మీరంటే ఒక రకమైన గౌరవాన్ని ప్రదర్శించగలుగుతారు. తరువాత కోర్టు వ్యవహారాల్లో కనుక ఎవరైనా గతంలో ఉండి ఉంటే వారికి ఈ మాసంలో మంచి విజయాన్ని చవిచూస్తారు. మీ వైపు అనుకూలమైన తీర్పు వచ్చేటట్టుగా కనపడుతోంది. కొత్తగా కోర్టు వ్యవహారాల్లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు మాత్రము ఈ మాసాన్ని వదిలేయవలసిందిగా ప్రత్యేకించి సూచన చెప్పడం జరిగింది. తదుపరి సంతానం కోసం ఎవరైనా ప్రయత్నం చేయాలని అనుకుంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంగళవారం పూట చేసి, అభిషేకాలు చేసి, ఆలయాలు సందర్శించి మీ కోరికలను కనుక చెప్పుకున్నట్టయితే ఆ యొక్క ఫలితాన్ని మీరు అనుభవించగలుగుతారు. ప్రత్యేకించి రావి చెట్టుకి 27 ప్రదక్షిణాలు కానీ మీ యథాశక్తి తక్కువ కాకుండా కనుక చేసి, రావి చెట్టు మొదట్లో బెల్లంతో కూడిన నీటిని మొదట్లో పొయ్యడం కానీ, లేదా పంచదార కానీ బొంబాయి రవ్వ కానీ మీరు కనుక రావి చెట్టు మొదట్లో వేసి నల్ల చీమలకు కనుక తినేటట్టుగా చూసినట్టయితే త్వరలోనే మీకు సంతాన యోగం కలిగేటట్టుగా కనపడుతోంది. తరువాత ఏ విషయంలోనైనా సరే, ఏ పనికి వెళ్ళాలన్నా మీరు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తే మంచిది. మీ ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే వారి సలహా సంప్రదింపులు తీసుకోవాల్సిందిగా సూచన చెప్పడం జరిగింది. పెద్దవాళ్ళు లేరు, మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు అంటే మీకు అత్యంత ఆప్తులైన సన్నిహితులైన మిత్రులు ఎవరైనా ఉంటే కనుక వారి సహాయ సహకారాలు తీసుకుని ఏ కార్యాన్నైనా, అంటే మీకు అత్యంత కీలకమైన కార్యాన్ని వారి యొక్క సలహాతో కనుక చేసినట్టయితే విజయం మీ వంతు అవుతుంది. ఒడిదుడుకులు లేకుండా సాఫీగా ఉంటుందన్నమాట. అయితే సంఘంలో గౌరవ మర్యాదలకి మీకు ఎటువంటి లోటు రాదు. మీరు చేస్తున్న ఉద్యోగంలో ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే సూచన కనబడుతోంది. సహోద్యోగులతో మంచిగా మెలిగితే కనుక వారు మీ ఉన్నత స్థానానికి కొంచెం మాట సహాయం అందించేటట్టుగా కనబడుతోంది. మీ పై అధికారుల మన్ననలను పొందే అవకాశం కనబడుతోంది. మిథున రాశి వారికి ఈ మాసంలో ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలోనే అన్ని రకాలుగా మంచి కనపడుతోంది. ఏది అనుకుంటే అది సక్సెస్ అయ్యేటట్టుగా ద్వితీయార్థంలో కనబడుతోంది. కాబట్టి మీరు ప్రథమార్థంలో ఆలోచించండి, ద్వితీయార్థంలో ఆచరణలో పెట్టండి. తర్వాత విందు వినోదాల్లో, కిటీ పార్టీల్లోనూ, విహారయాత్రల్లోనూ మీరు పాల్గొంటారు. తర్వాత ఏదైనా వాగ్వాదాలకి కానీ పెద్దరికం వహించి కానీ మీరు అటువైపుకు వెళ్లకుండా ఉండవలసిందిగా సూచన చెప్పడం జరిగింది. ఎందుకంటే లేనిపోయినవి వచ్చే అవకాశం కనపడుతోంది. తర్వాత మతపరమైన విషయాల్లో మీరు జోక్యం కలగ చేసుకున్నా ఎంతవరకు ఉండాలో అంతవరకే చూసుకోండి. భుజాన్న లేని పెత్తనాన్ని భుజాన వేసుకుంటే తద్వారా మీరే మనస్పర్ధలకి లోను అవడము, అపాయాలకి లోనవడం జరిగేటట్టుగా కనపడుతోంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కప్పదాటు వ్యవహారంగా వ్యవహరించండి. మీ జోక్యం కంపల్సరీ, అంటే తప్పదు అని అనుకుంటేనే మీరు జోక్యం చేసుకోండి. లేదు అంటే కనుక మీరు స్తబ్దుగా ఊరుకోవడమే మంచిదిగా చెప్పడం జరిగింది. బయటకు వెళ్ళేటప్పుడు, అంటే వాహన ప్రమాదం కనబడుతోంది కాబట్టి మీరు బయటకు వెళ్ళేటప్పుడు భగవంతుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకుని మీరు బండి ఎక్కడం మంచిది. లేదు దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చినప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ మానేసి
మీ ఇంట్లో వాళ్ళతో కానీ స్నేహితులతో కానీ వారి ద్వారా మీరు కూర్చుని వెళ్ళేటట్టుగా అయితే మంచిదిగా చెప్పడం జరిగింది. తదుపరి ఆయా రంగాల్లో ఎవరెవరికి ఎలా ఉంది చూద్దాం. ముందుగా వ్యవసాయదారులకి ఎలా ఉంది చూద్దాం. ఆదాయానికి మించిన ఖర్చులు, కౌలుదారులకు ఇబ్బందులు, రెండో పంటకు ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే మొదటి పంట మీ చేతికి చక్కగా వచ్చేస్తుంది, రెండో పంటకి మాత్రం కొంచెం ఇబ్బంది పడే సూచన కనబడుతోంది. పూర్వం ఏదైనా అప్పులు చేసి ఉంటే కనుక ఈ మాసంలో మీరు ఆ అప్పులు తీర్చేస్తారు. కానీ ప్రత్యేకించి సూచన ఏంటంటే వ్యవసాయదారులు కొత్త అప్పుకి ఈ మాసంలో ప్రథమార్థంలో ప్రయత్నం చేయవద్దు అని చెప్పడం జరిగింది. ద్వితీయార్థంలో మీరు ప్రయత్నం చేసుకోండి. ప్రథమార్థము ద్వితీయార్థము అంటే మాకు ఎలా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు. నేను మొదట్లోనే చెప్పాను, అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవంబరు 1వ తారీఖు వరకు ఈ మాసం అంతా ఉంది కాబట్టి మీరు రోజులు లెక్క వేసుకోండి. 3వ తారీఖు నుంచి 15 రోజులు, అర్ధము అంటే 15 రోజులు, ద్వితీయార్థం అంటే మిగిలిన 15 రోజులు. కాబట్టి మీరు ఆ రోజులు తేదీలు లెక్కలు వేసుకుని ఆ ప్రకారంగా నడుచుకోవాల్సిందిగా సూచన. తదుపరి ఉద్యోగస్తులకు ఎలా ఉంది అంటే ప్రథమార్థంలో అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. మీ పై అధికారుల ద్వారా మీరు ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. మీ సహోద్యోగులు మీ మాటకు వాల్యూ ఇస్తారు, ఆదరణ ఇస్తారు. మీ సహాయ సహకారాలు వారు మిమ్మల్ని అడుగుతారన్నమాట. తదుపరి వ్యాపారస్తులకు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అధిక ఆదాయం వచ్చే 4 వైపుల నుంచి, అంటే రకరకాల సోర్సెస్ నుంచి మీకు ఆదాయం వస్తుంది. పార్ట్నర్షిప్ వ్యవహారము అంటే భాగస్వామ్య వ్యాపారం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రథమార్థంలో వదిలేసి ద్వితీయార్థంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే మీకు చక్కని భాగస్వామి, మీ భాగస్వామి వ్యాపారానికి అగ్రిమెంట్ రాసుకోవడం జరుగుతుంది. వారి ద్వారా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందేటట్టుగా కనబడుతోంది. హోల్సేల్, రిటైల్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్ వీరికి వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ మంచి లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. మీరు టార్గెట్స్ ఏవైతే పెట్టుకున్నారో వాటి కన్నా మీకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టు కనబడుతోంది. మీరు ధైర్యంగా తదుపరి మాసానికి టార్గెట్స్ని నిర్ణయించుకోవచ్చు. తర్వాత ఏదైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే షేర్స్లో కానీ లేదా చిట్ ఫండ్స్లో కానీ పెట్టుబడి పెట్టాలని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. లేదా మీ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకుంటాము, ఇంకా కొంచెం ఎక్కువ ఆదాయం పొందొచ్చు అని అనుకుంటే ధైర్యంగా మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. తదుపరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని సంపాదిస్తారు. ప్రజా సమస్యలను పరిష్కరించి వారి యొక్క అభిమానాన్ని చూరగొంటారు. మీ అధిష్టాన వర్గంలో మీకు గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళు ఈ మాసం అంతా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు మంచి రోజు చూసుకుని మీ పేరుకు తగినట్టు తారాబలం చంద్రబలం చూసుకుని ఆ తిదివార నక్షత్రాల్లో కనుక మీరు రాజకీయ రంగంలో కనుక అడుగు పెడితే విజయం మీ సొంతమవుతుంది. ఓట్లు కుప్పతెప్పలుగా వచ్చి పడతాయి. ఇదివరకే గతంలోనే రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త పదవుల్లో పోటీ చేయాలనుకుంటే ఈ మాసం అంతా మీకు అనుకూలంగానే ఉంది. ఏదైనా మంచి రోజు చూసుకుని మీరు ఆ పనిని చేసుకోవచ్చు. మీ గౌరవ ప్రతిష్టలు ఇంకా మరింత పెరుగుతాయి. తదుపరి విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొంచెంగా మందగించే సూచన కనబడుతోంది. ఇతర వ్యాపకాలపై దృష్టి తగ్గించి చదువు మీదనే దృష్టి పెడితే కనుక మీరు ర్యాంకులు సాధించగలుగుతారు. మీకు ఈ మాసంలో ప్రథమార్థంలోనూ ఏదైనా విదేశ విద్య చేయాలి అని అనుకున్నా, విదేశాలకు వెళ్ళి చదవాలని అనుకున్నా ప్రథమార్థంలో అప్లై చేసుకుని ద్వితీయార్థంలో కనుక దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తే కనుక మీరు సక్సెస్ సాధిస్తారు. అక్కడి నుంచి మీకు శుభ ఫలితాలు, శుభ సూచనలు కనబడుతున్నాయి. దీనికి తగ్గట్టుగా చిన్న సూచన ఏంటంటే విద్యార్థులకు మాత్రమే గణపతి ప్రార్థన, గణపతి పూజ, గణపతి నివేదన చెయ్యాలి. సరస్వతీదేవి విద్యార్థులకు కావలసిన ఇద్దరు దైవాలు సరస్వతి, గణపతి. వీరిని కనుక మీరు అర్చించినట్లయితే పెద్దగా చేయవలసిన పని లేదు. గణపతి అష్టోత్తరాలు వినడం కానీ చదవడం కానీ, సరస్వతి అమ్మవారి అష్టోత్తరం వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి. తదుపరి హోమం చేయించుకునే స్తోమత కలిగిన వారు గణపతి హోమము, సరస్వతి హోమం కనుక చేయించుకున్నట్టయితే అంటే సంకోచించకుండా ఆ ఆర్థిక స్తోమత ఉన్నవారు కనుక చేయించుకున్నట్టయితే విదేశ విద్యలో మీకు
మంచి ఫలితాలు కనపడతాయి. చేయించుకోలేని వారు మాత్రం వారి పారాయణ కనుక చేస్తే సక్సెస్ సాధిస్తారు. తదుపరి మీకు ఏదైనా కొత్త కోర్సులో చేరాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు. మీరు చదివే కాకుండా కొత్త కోర్సులో చేరాలనుకున్న వాళ్ళకి ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీరు దానికి ఏదైతే కోరుకుంటున్నారో ఆ రంగంలో మిమ్మల్ని వారు తీసుకునే అవకాశం కనబడుతోంది. తర్వాత గణపతి ఆరాధన చేయాలి. గణపతి అష్టోత్తరాలు శతనామాలు కానీ వినడం చేసినట్టయితే మీకు విదేశీయానానికి చక్కని రాజబాట కనబడుతోంది. తదుపరి ఈ మాసం మొత్తం ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. చిన్నపాటి ఆటంకాలు ఉన్నా, విఘ్నాలు కలిగినా అవి చిన్న సూచనలతో, నక్షత్రాల వారీగా నేను చెప్పే సూచనలతో మీరు కనుక చేసినట్లయితే, పాటించినట్లయితే అవి కూడా అధిగమించవచ్చు. ఇప్పుడు నక్షత్రాల వారీగా సూచన చెప్పడం జరుగుతుంది. మృగశిర నక్షత్రం వారు సుబ్రహ్మణ్యాష్టకం పాటించాలి. మంగళవార నియమాలు పాటించాలి. మాంసాహారాన్ని నిషేధించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రని పూలతో అర్చించాలి. అభిషేకాలు చేయించుకోవాలి. సంతానం కావలసిన వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నట్టయితే మంచి ఫలితాలు సత్వరమే పొందగలుగుతారు. తదుపరి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అభిషేకాలు చేయించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. మాస శివరాత్రి యందు ప్రతి నెలలోనూ 2 సార్లు మనకి మాస శివరాత్రి వస్తుంది కాబట్టి మాస శివరాత్రి నాడు ప్రదోష సమయము అంటే సాయంత్రం కాలం శివార్చన, శివారాధన, శివాభిషేకము ఈ 3 చేయగలిగితే చేసుకోవడం ఉత్తమం. ఇది కుదరదు, మేము చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు శివాలయానికి వెళ్ళి సందర్శించుకుని వారి సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే అది కూడా తత్సమానమైన ఫలితాన్ని అందజేస్తుంది. అది కూడా మేము చేయలేము అని అనుకున్న వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు ప్రదోష కాలంలో శివుడి ముందు కూర్చుని, అంటే మీ ఇంట్లో శివుడి విగ్రహం, శివలింగం ఉంటే అక్కడైనా, లేదు శివాలయానికి వెళ్ళైనా శివుడి ముందు కూర్చుని కనుక 108 సార్లు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని కనుక పఠించినట్లయితే తత్సమాన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. తదుపరి నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రం వాళ్ళు గురువార నియమాలు పాటించి గురువారం నాడు దేవాలయంలో శనగలు కానీ, గుగ్గిళ్ళు కానీ కేజింపావు నానపెట్టి దానంగా ఇచ్చినా, లేదా అక్కడ బీదవాళ్ళకి పంచిపెట్టినా, ఏవైతే ఉన్నాయో గురుదోషాలు అంటే గురువును నిందించినా, గురుదేవుళ్లను నిందించినా, మన పెద్దలు మనకి విద్య నేర్పించిన గురువులను నిందించినా మనం ఏదో ఆకతాయిగా అనుకుంటాము, కానీ గురు నింద కూడా అది మనకి తర్వాత చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ మీరు దాటాలి అని అంటే గురువార నియమాలు పాటించి గురు ఆలయాలను సందర్శించినట్లయితే వాటి నుంచి విముక్తి పొందే అవకాశం కనబడుతోంది. మీరు అనుకున్న ఫలితాలు కన్నా ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ సూచనలు కనుక మీరు పాటించినట్లయితే మీ ఒడిదుడుకులు కానీ, కష్టాలు కానీ, ఆటంకాలు కానీ తీరిపోయి మనశ్శాంతిని, మీరు అనుకున్న కార్యాన్ని సాధించగలుగుతారు. నమస్తే.